మా పట్ల కూడా మీరు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి మహిమనందమని, ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు మా అందరి పట్ల మీరే జరిగించండి, చెయ్యండి. మీరే మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని, వచ్చిన బిడ్డలందరూ మీ మేలుతో నింపమని యేసు ప్రభువారి నామములో స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగానే మాకు ముగించుకుందాం. ప్రియులారా, చాలా సంతోషం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు జ్ఞానపూర్వకంగా వినాలి, అంటే గ్రహిస్తూ వినాలి. గ్రహించంటే ఇది ఎంతవరకు నిజం, ఉత్తుదా అబద్ధమా, ఇది చెప్తున్నది తన సొంతంగా చెప్పుకుంటున్నాడా, దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడా అనేది మనము ఆలోచిస్తూ వినాలి. అది సత్యము అని తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలనంటే మనము పాటింపులోనికి తెచ్చుకోవాలి. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మేలుకరం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. దావీదు జీవితంలో తన గుణలక్షణాలు ఒక గుణలక్షణం ఏంటంటే, దావీదు రాజైన దేవుడు తన సేవకుడు చేత చెప్పబడినప్పుడు దాన్ని ఏం చేశాడనంటే సరి చేసుకున్నాడు కదండి. కనుక బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను వచ్చి ఒక కథ రూపంలో చెప్పినప్పుడు నువ్వెవడరా నాకు చెప్తా కానీ అనుకోకుండా తాను దేవుని దగ్గర ఏం చేశాడనంటే పశ్చాత్తాపడ్డాడు కదండి. 51వ కీర్తనలో చూస్తా, దేవా నేను పాపిని, నేను పుట్టుకలోనే పాపిని, నా స్వభావమే పాపం, కాబట్టి నన్ను క్షమించిన ఆయన మరొకసారి నిశోపుతో నన్ను కడుగు అని దేవుని దగ్గర ఏం చేశాడనంటే పశ్చాత్తాపడటాన్ని దాన్ని బట్టి నీ ఆత్మ నా యొద్దను తీసివేయొద్దని బతిమాడుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నప్పుడు అది మనం సరి చేసుకొని దేవుని దగ్గర ఏం చేయబడాలనంటే పశ్చాత్తాపడటం మనకు ఎంతైనా ఆస్వాదకరం, దీవెన అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. మనం చాలా రోజుల నుండి సమూయేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని వరుసగా చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దావీదు చాలా కాలము సౌలుకు భయపడి పారిపోయి అక్కడక్కడ దాక్కుని మొత్తానికి రాజు అయిన తర్వాత తాను దేవునికి ఒక మందిరం కట్టాలని తాను నిర్ణయించుకొని దేవుని మందిరం కొరకు ప్రయాసపడతా దావీదు మంచి ఆలోచన కలిగి దేవునికి ఒక నివాస స్థలాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రియులారా, చక్కని మనస్తత్వాన్ని బట్టి దావీదును దేవుడు దీవించాడు. ఏంటనంటే స్థిరకాలము నీ సింహాసనం ఏమై ఉంటుందనంటే స్థిరముగా ఉంటుందని దావీదును దేవుడు దీవించాడు. ప్రియులారా, అది అయిన తర్వాత 8వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే, ఎప్పుడైతే దావీదు స్థిరపడ్డాడో స్థిరపడిన తర్వాత చుట్టుపక్కల దేశం వారు 7 దేశస్థులు దావీదు మీదకి యుద్ధానికి వచ్చారట. ఆమె ఎంతమంది? 7. చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబర్చుకుని మోయాబులను ఓడించి చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఓడించేను అనే మాట చదువుతున్నాం. 7 జాతుల వారు 7 ప్రియులారా 7 దేశస్థుల్ని దావీదు జయించాడు. ఒక దేశము 7 దేశాలను జయించగలదా అని అంటే జయించలేదు. కానీ ఒక దేశము ఎంతమందిని జయించిందంట? 7 జయించగల వారుగా వారు తీర్చబడ్డారు. ఎందుకు అలాగా జయించగలిగాడు అని అంటే
మనం ముందు అధ్యాయంలో చూస్తాం, దావీదుకు దేవుడు ఏమై ఉన్నారని అంటే తోడై ఉన్నారు. అంత మాత్రమే కాదు, తాను జయించబడటానికి కారణం 7 రాజులు సైన్యాన్ని ఓడించి జయించడానికి కారణం ఏంటనంటే యెహోవాయే అతన్ని ఏం చేస్తూ ఉన్నాడనంటే కాపాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. ఆ మాటలు 28వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని ఏం చేస్తా ఉన్నాడట, కాపాడుచున్నాడు మాట చదువుతున్నాం. దావీదు ఎక్కడికి వెళ్ళినా, తాను ఏ ప్రయాణానికి వెళ్ళినా, తాను యుద్ధానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దావీదు ఏం చేయబడతా వచ్చాడనంటే కాపాడు. ఎందుకనంటే దేవుడు అతను కాపాడటానికి కారణం ఏంటనంటే, దేవుని బిడ్డలారా, దావీదు గుణలక్షణాలు దేవునికి నచ్చటాన్ని బట్టి దావీదును కాపాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదునే కాదు, మనలో కూడా దేవుడు ఏం చేస్తాడట, కాపాడుతాడు. చూడండి, మనం చాలాసార్లు చదువుకుంటాం కదా, కీర్తన 121వ కీర్తనలో, కొండల తట్టు కన్నులిచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అక్కడ కాపాడును అన్న మాటను మనం చాలా సార్లు 7 సార్లు చదువుతామండి. ప్రియులారా, మాటలు చదువుతాం. ఎప్పుడు కాపాడుతాడట, దావీదునే కాదు, మనలో కూడా దేవుడు కాపాడుతాడంట. ఎక్కడెక్కడ కాపాడుతాడంట అని మనం గమనిస్తే చదువమ్మా. ఆయన నీ పాదములను తొట్టినడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు ఎలా ఉంటాడనంటే నేను. ప్రియులారా, దేవుడిచ్చిన వాగ్దానం ఈ మాటలు. ఏమిటి ఆ వాగ్దానాలు అంటే, దావీదే కాదు, 7 దేశస్థులు ఒకేసారి దావీదు మీదకి వచ్చినప్పుడు, వారిని జయించడానికి బలము చాలనప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళగా, ఆ యుద్ధంలో దేవుడు దావీదును కాపాడిన దేవుడి, దావీదు నమ్ముకున్న దేవుడి, ఈరోజు మనం కూడా నమ్ముకున్నాం. దావీదుకి సహాయం చేసి కాపాడిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడనంటే కాపాడుతాడంటే. ఎక్కడెక్కడ కాపాడుతాడు అనంటే, ఆయనని పాదములను ఏం పడినవాడు అనంటే తొట్టునబడట. ఒక చోట ఉంటుందండి, పరిగెత్తినప్పుడంట మన అడుగు ఇరుకున పడనవాడట. ఆమె ఎక్కడ పడనవాడు? ఈ మధ్యన విన్నానండి, అంతస్తుల మీద పడేవాడికి ఏమవుతలేదు, మెట్టి మీద జారి పడిపోయిన మోకాలు ఇరిగిపోయిందని, లేకపోతే ఏదో అయ్యిందని, మడము ఇరిగిపోయిందని వింటున్నాం. ఎక్కడ చిన్ని కదా. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటనంటే, ఆయన కాపాడకపోతే మనము మెట్టి దిగడం కూడా ప్రమాదంగానే ఉంది. అదే అంటున్నారు ఏంటనంటే, ఆయన నీ పాదములను ఏం పడినవాడనంటే తొట్టునేవాడు, నిన్ను కాపాడువాడు కొనక్కడట. ఆయన మనమైనా ఒక రోజు ప్రార్థన చేయకోకుండా పడుకుంటామేమో, కానీ మన దేవుడు ఆయన మనల్ని కాపాడటానికి ఆయన కునికేవాడు కాదు అని వాక్యము చెప్తా ఉంది. తర్వాత ఇశ్రాయేలు కాపాడువాడు కునికడు, యెహోవాయే నిన్ను ఏం చేస్తాడనంటే కాపాడువాడు. నీ రాకపోకలు యందు ఆయన నిన్ను కాపాడుతాడట. ఆయన నీ కుడి పక్కన నీడగా ఉండి మనల్ని కాపాడుతాడట. ఎండ దెబ్బైనను ఎన్నుల దెబ్బైనను మనకేమవుతానంటే తగలదు. ప్రియులారా, ఈ వారంలో ఎక్కువ మంది చనిపోయారు, చాలామంది చనిపోయారు. ఎందుకనంటే మొన్న కాసిన ఎండలకి ఈ వారంలో చాలామంది, మీరు చూడండి, రోడ్డు అంటే వెళ్తే ఎన్ని కదా, ప్రతి చోట వీధికి ఒక్కొక్కటి ఉంది. ఏంటో ఇంతమంది చనిపోయారు అని అంటే అవును, నిజమే. ఈ ఎండ భయంకరమైన ఎండకి, ఎండకి చాలామంది చనిపోయారు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, భయంకరమైన ఎండ గాలుపు కనుక అదే అంటున్నాడు కదా. ఏమంటున్నాడు అని అంటే, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగల, రాత్రి వెన్ను దెబ్బ అయినను నీకు తగలకుండా దేవుడు ఆయన నమ్ముకున్న మనలను ఆయన కాపాడేవాడిగా, ఆయన మనకు సహాయం చేసేవాడిగా, మన రాకపోకలేందు దేవుడు మనకు తోడుగా ఉండేవారుగా ఉంటానని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటున్నాం. ప్రియులారా, నేను ఈరోజు చెప్పాలనుకున్న కొన్ని మాటలు ఏంటనంటే, దావీదును దేవుడు కాపాడటానికి కారణం ఏంటంటే, మొదటి వచనంలో 1 సమూయేలు రాసిన గ్రంథం, 2వ సమూయేలు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమందంటే 7 జాతులను జయించాడట. ఆమె ఎన్ని జాతులను? మనం 7 జయిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. అమ్మా
ఫలించే చెట్టుకి అడ్డు కడతామా, పనికిరాని చెట్టుకి అడ్డు కడతామా? ఇప్పుడు దేవుడు కూడా జయించేవారు. ఇప్పుడు ఎలక్షన్లో చూడండి, మనం ఎప్పుడైనా క్రికెట్ ఆడిన ఆ సచిన్ టెండూల్కర్ వీళ్ళు వస్తూ ఉంటారు. వాడికి బాడీ గార్డులు, వారికి ఎంతమంది సెక్యూరిటీ ఉంటుంది. వారికి ఉంటుందా, మామూలు వాళ్ళకి ఉంటారా అని అంటే వారికే ఉంటారు. ఎందుకనంటే వారు దేశానికి ప్రయోజనకరమైన వారు, అందుకే వారికి ఆ కాపుదల పెట్టారు. ఈరోజు మనము కూడా దేవుని దృష్టిలో ప్రయోజనకరమైన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడనంటే కాపాడుతాడు. దావీదులో ఉన్న ప్రయోజనకరమైన విషయాలు ఏంటి అని మనం గమనిస్తే 7 లక్షణాలు ఉన్నాయంట. ఏంటయ్యానంటే, ఒకటి, తాను వెళ్ళిన చోటల్లా వారు ఫిలిష్తీయులను, తర్వాత చూడరమ్మా అమ్మోనీయులను, మోయాబీలను, ఇలాగూ 7 జాతులను ఏం చేశాడట, జయించాడు. కాబట్టి దేవుడు అతన్ని ఏం చేస్తా ఉన్నాడు. మళ్ళీ చెప్తానండి. కనుక దేవుని బిడ్డలారా, దావీదుతో దేవునికి పని ఉంది కాబట్టి, దేవుని పని తన ద్వారా జరిగించవలసి ఉంది కాబట్టి దావీదును దేవుడు ఏం చేస్తా వచ్చాడు, కాపాడుతూ. అది అర్థం చేసుకోవాలి. మన ద్వారా దేవునికి పని జరుగుతుంది కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడు, కాపాడతాడు. దావీదు 7 జాతులను జయించినట్టుగా మనం ఈ లోకంలో వీటిని జయించాలి. ఏంటయ్యి అని అంటే, ఈ 7 దేశాలకి 7 అనుభవాలు ఉన్నాయండి. మొదటిది ఏంటనంటే ధనాపేక్ష. మొదటిది ఏంటి? దీన్ని ఏం చేయాలి, మనం జయించాలి. ఇప్పుడు దావీదు కనుక ఫిలిష్తీయులు జయించినట్టుగా, దావీదు అమాలేకులు జయించినట్టుగా, దావీదు మోయాబీలను జయించినట్టుగా మనం ఇప్పుడు ఏం జయించాలి చెప్తలేదు. ధనాపేక్షను జయిస్తే ఆ గుణలక్షణాన్ని మనం తీసివేసుకుంటే ఆ లక్షణాన్ని బట్టి దేవుడు నిత్యం నేనేం చేస్తాడట. కాబట్టి ఇప్పుడు దావీదు జయించినట్టుగా ఈ గుణలక్షణాన్ని మనం జయించాలి. చూడండి, మొదటి మాట చదువుదాం. ఏంటంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదివితే 10వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు, కొందరు దానిని ఆశ్రయించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము ఏం చేసుకున్నారట. కాబట్టి జాగ్రత్త. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందనంటే, కనుక దావీదు దేవుడు కాపాడటానికి కారణం తాను శత్రువులను జయించినట్టుగా మనకు శత్రువు ఉన్నాడు. ఎవడాడనంటే మొట్టమొదటిగా ధనాపేక్ష. ఏంటదంట? ఈ ధనాపేక్షను మనం ఏం చేయాలి, చేయండి. వద్దని చెప్తలేదు, కానీ ప్రియులారా తీయొద్దులే అండి. అమ్మ విజయలక్ష్మి గారు ఈ మాట పట్టుకోండి. ఏంటంటే బైబిల్ ఈ మాట ఉందమ్మా. ఏమంటే యెహోషువ గ్రంథములు ఏమని ఉందనంటే, దేవుడు 7 జాతులను జయించండి అని చెప్తూ, మీరు వారిని జయించుకోకుండా వారు మీరు ఈయమందుకుంటే, వారితో స్నేహం చేస్తే వారే మీ కళ్ళలకు ముళ్ళుగా తయారవుతారట, వారే మీకు బోనాలుగా తయారవుతారు అన్న మాట చదువుతాం. ప్రియులారా, ఈ దేవుడు జయించకపోతే వారే మనకు ఎలా మారిపోతారట అనంటే, వారే మనకు బల్లెములుగా ముళ్ళులుగా మారిపోతారట. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను కాపాడాలి అనంటే, దేవుడు నిన్ను రక్షించాలి అనంటే మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటనంటే ధనాపేక్షను ఏం చేయాలట, జయించాలి. ఈరోజు ధనము కొరకు మనుషులను చంపుకున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. మనుషులనే కాదు, ఆస్తి తల్లిదండ్రులు సంపాదిస్తే మా నాన్న ఎప్పుడు చచ్చిపోతాడని చూసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కదండి. మా అమ్మ ఎప్పుడు చచ్చిపోద్దురా అన్నట్టు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ దేని కొరకు? ఆస్తి కొరకు, డబ్బు కొరకు. మరి వాళ్ళు ఉంటారా శాశ్వతంగా అంటే? వాళ్ళు ఉండరు. ప్రియులను గమనించండి. కనుక ధనాపేక్ష ఏ స్థితిలోకి తీసుకొచ్చేస్తుందనంటే వారే పొడుచుకునే స్థితిలోనికి తీసుకుని వస్తూ ఉంది. కాబట్టి ఈ నేను ధనం వద్దని నేను అంటలేదు.
ధనము కావాలి. కానీ ధనాపేక్షను బట్టి నీ భక్తిని మన భక్తిని పాడు చేసుకోకూడదట. ధనాపేక్షను బట్టి మనం దేవునికి దూరం అవ్వకూడదట. ఇది మొదటిది శత్రువు. రెండవ శత్రువు ఏంటి తెలుసండి ప్రియులారా? మరొక శత్రువు చూస్తూ ఉన్నాం, మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే కోపము. రెండోది ఏంటంట? తన కోపమే తనకేమైందట. ఇప్పుడు మోటార్ సైకిల్ నడుపుతున్నాడండి, స్పీడ్గా వీధిలో నడుపుతున్నాడండి. కానీ మాలాంటి వాళ్ళు కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఏమంటామనంటే, రే ఎందుకు అలా నడుపుతున్నావు అని అంటాం. ఎందుకనంటే ఆ స్పీడు, ఇక్కడ స్పీడు వాళ్ళు బైపాస్లో నడిపితే చచ్చిపోతావురా బాబా అని. ఇక్కడ ఏం చేస్తాం? మన ఏమవుతుందో తెలుసండి, మోటార్ సైకిల్ నడిపే వాళ్ళకి తెలుస్తుంది. స్పీడు కొంచెం పెరిగే కొలది ఇంకా తాను ఎక్కడికి వెళ్ళినా ఆ స్పీడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఆ స్పీడ్ అది ఇక్కడే కంట్రోల్ చేసామనుకోండి, అక్కడ అపాయం రాదు. అందుకే నేను అంటున్న మాట ఏంటంటే, చిన్న కోపము ఇక్కడే కంట్రోల్ చేస్తే కనుక ఇక్కడ బాణం ఉంది, కానీ ఇక్కడ తప్పించుకున్నాం. ఈ కోపము మరొక చోట నిన్ను ప్రమాదములోనికి ముంచడానికి అవకాశము ఉంది. దాన్ని ఇక్కడే ఏం చేయాలి? చిన్నగా ఉండగానే చంపాలి, జయించాలి. కాబట్టి ప్రియులారా కోపము. తర్వాత మనం చదువుతున్నాం ప్రియులారా అసూయ. తర్వాత మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా వ్యభిచారము, తాగుబోతుతనము, సోమరితనము, గర్వము. ఇవన్నీ కనుక దావీదు జయించాడు. కాబట్టి కనుక దావీదు ఆ ఫిలిష్తీయుల వారు జయించినట్టుగా ఈ గుణలక్షణాలు మనం జయిస్తే దేవుడు మనకు కూడా దేవుడు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఒక్కొక్కటి ఈ మన అందరికీ తెలుసు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను ప్రియులారా. 1 ధనాపేక్ష, 2 కోపము, 3 ఏంటంటే అసూయ, తర్వాత వ్యభిచారము, తర్వాత తిండిపోతుతనం. ఏ తనం అంట? బైబిల్ ఏమన్నా తెలుసా? తిండిపోతు గల వారితో స్నేహము చేయకూడదట, సహవాసం చేయకూడదు. ఇంకో చోట ఏమన్నానంటే, నువ్వు అలా ఉండిన ఎడల నీ గొంతుకి ఏం పెట్టుకోవాలట? కత్తి పెట్టుకోవాలట. అంటే ఆ తిండి వల్ల ఒకసారి ఏమవుతుందనంటే ప్రమాదం రావటానికి అనుకూలత ఉంటుంది. ప్రియులారు గమనించండి. నాకేమైనా తప్పు ఉందనంటే, దేవునికి విరోధంగా ఏమైనా చేశానంటే ఇది ఒకటేనేమో. ఏంటనంటే కొంచెం సమృద్ధిగా అన్నం తింటాం అంతే, సమృద్ధిగా భోజనం చేస్తాం. అది తప్ప ఇంకేమీ లేదు నేను అనుకుంటున్నాను. ప్రియులారు గమనించండి. మాకు మందు తాగుతామా, ఒక ఇల్లు వేస్తామా, ఏమేస్తాం? ఆ బొవ్వ తప్ప మాకు ఏముంటుంది చెప్పండి? పొద్దున్న ఆ ఇడ్లీలు తింటాం, మధ్యాహ్నం ఆ బొవ్వ తింటాం, సాయంత్రం మళ్ళీ ఇంకా మధ్యలో ఏముండవు ప్రియులారా. కానీ నేను అంటున్న మాట ఏంటనంటే, కనుక ఈ విషయంలో కూడా ఏం కలుగొట్టకూడదట? తిండిపోతుతనం కలగేవారిగా మనం ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకొక మాట మనం గమనిస్తే సోమరతనముగా ఉండకూడదట. ఏ తనం? సోమరతనం మనిషిని ఏం చేస్తుందనంటే వాడిని అభివృద్ధిలోనికి తీసుకురాదు. సోమరతనం కలిగిన వాడు సింపురు గుడ్డలకు కారణమవుతాడట. కాబట్టి వాడు ఎప్పుడు సింపురు గుడ్డలు కడతాడట. ఎందుకనంటే వాడు కష్టపడ్డాడు కాబట్టి వాడికి బట్టలు రావు. కాబట్టి సోమరుగా ఉండకూడదు. చివరిగా గర్వముగా ఉండకూడదట. ఆమె ఎలా ఉండకూడదు? గర్వం ఎప్పుడు మనలోనికి రాకూడదు. ఎప్పుడు మనం గర్వించేవారుగా ఉండకూడదు. చూడండి, ఒకసారి మనం గర్వించవలసి వస్తాయంట. ఎవరిని బట్టి గర్వించాలట? ఇర్మియా రాసిన గ్రంథంలో ఆ మాట చదువుతామండి. 9వ అధ్యాయంలో చూస్తే ఈరోజు ఈ అధ్యాయంలో ఈ సారం ఉంది కాబట్టి ఇవే చెప్పుకొస్తా ఉన్నాను. కాబట్టి ప్రియుల 9వ అధ్యాయం 23వ వచనం, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలి అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా ఏం చేయాలట? అంటే ఒక మాటలో చెప్పాలంటే యెహోవాను బట్టి మనం ఏం చేయాలట? అది చెప్పాలి. ఆయనే ఉద్యోగాన్ని బట్టి కానీ, తెలుగును బట్టి కానీ, బలమును బట్టి కానీ, అంతస్తును బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, కనుక మనం దేని బట్టి అతిశయపడకూడదట. ఇవన్నీ
అన్నిటినీ అనుగ్రహిస్తూ ఉన్నా యెహోవాను బట్టి ఏం చేయాలనంటే అతిశయపడ. నాకు దేవుడండి ఉద్యోగం ఇస్తామన్నాడండి, నాకు దేవుడండి బలమునిస్తా ఉన్నాడండి, దేవుడండి నాకు జ్ఞానమునిస్తా ఉన్నాడండి, దేవుడండి నన్ను బలపరుస్తున్నాడని ఆయన బట్టి మనం ఏం చేయాలనంటే అతిశయపడాలి. కానీ ఉద్యోగమును బట్టి కానీ లేకపోతే బలమును బట్టి కానీ అంతస్తును బట్టి కానీ నువ్వు గర్విస్తున్నావు, అతిశయపడుతున్నావు అని అంటే ప్రియులారా, అది గర్వమునకు సాదృశ్యం. గర్వం గురించి ఏమని రాయబడుతుందో తెలుసా? నాశనానికి ముందు గర్వనాశనం. అంటే గర్వంగా ఉన్నాడని అంటే వాడి వెనకాల ఏముందని నాశనంలో పడిపోతాడని అర్థం. ఇవన్నీ తెలిసిన మనము ఎప్పుడూ కూడా ఏం చేయకూడదట, గర్వముగా ఉండకూడదు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. నీట్గా ఉండటం తప్పు కాదు, కనుక మంచిగా ఉండటం తప్పు కాదు. మనకున్న దాన్ని బట్టి నా ఎంత తోడు లేడని మనం ఎప్పుడూ కూడా గర్వించకూడదు. అందుకే కీర్తనలు అంటాడు, కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి ఏం చేస్తున్నారంట అది మనమవుతే యెహోవాను బట్టి ఏం చేయాలనంటే అతిశయించే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడనంటే కాపాడేవాడిగా ఉంటాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. దావీదు ఈ 7 జాతులను జయించినట్టుగా మనము కూడా ఈ గుణలక్షణాలు జయిస్తే దావీదుకు సహాయం చేసిన దేవుడే ఈరోజు మనకు కూడా మనల్ని కాపాడేవాడిగా ఉంటాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. తర్వాత చూడండి, 2వ సమూయేలు రాసిన గ్రంథం 8వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, వారందరినీ జయించిన తర్వాత ఆ చుట్టుపక్కల దేశం వారందరికీ దావీదు ఎలాగున్నాడనంటే దేవుడు కాపాడటమే కాదు కానీ వారందరికీ దావీదు ఎలా ఉన్నాడనంటే ఒక నాయకుడిగా ఉన్నాడట. ఆమె ఎలా ఉన్నాడు? తన దేశానికి కాదు, తన దేశానికి నాయకుడు ఉండే గొప్ప సంగతే కాదంటలేదు, కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తన దేశమునికే కాకుండా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటికి ఎలా ఉన్నాడట, నాయకుడుగా ఉన్నాడు. చెప్పండి, దేవుని వాక్య వాగ్దానం చెప్పండి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటనంటే మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే నేను నిన్ను ఎలా చేస్తాను తెలుసా? తలగా చేస్తాను కానీ తోకగా చేయను. దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియులారా, ఆయన నమ్మిన మనము ఆయన అనుసరిస్తూ ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తున్న మన జీవితము దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే కనుక ముఖ్యుడిగానే లేకపోతే ఆ ప్రాంతానికి నాయకుడిగానే దావీదును చేసినట్టుగా మనలో కూడా దేవుడు చేసేవారిగా ఉంటారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి వస్తే యెరూషలేమును దుండగొట్టి నెబుకద్నెజరు బంగారము ఎండి బంగారములు సమస్తమును పట్టుకుపోయాడట. వాటితో పాటు ప్రియులారా యవనస్తులను కూడా తీసుకుపోయారట. యవనస్తులను కూడా తీసుకుపోయినప్పుడు అందుట్లో కొంతమంది ఎవరనంటే చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది పేర్లు రాశారు. ఎవరనంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీరి పేర్లు రాశారు. వీరి పేర్లు రాయటానికి కారణం ఏంటంటే వీరు దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడ్డారు. వీరిని అర్థం చేసుకోండి. రాజుగారి సముఖంలో రాజుగారి సింహాసనం దగ్గర యవనస్తులను పని కొరకు నిర్మించుకోవటానికి, యవనస్తులను రాజుగారి దగ్గర నియమించడానికి కనుక జ్ఞానవంతులను కొంతమంది కావాలని ఆ భటులందరూ వెతికి తీసుకుని వస్తే కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందుగా వారు ఎలాంటి వారు పరీక్ష చేయటానికి ఒక చోట పెట్టి వారిని పరిచేస్తూ ఉన్నారంట. అంటే రాజుగారి సమూహంలో నిలవదగిన వారు ఎవరో తెలుసుకోవడానికి, వారు పరీక్ష చేయటానికి వారికి ఉండవలసిన గుణాలు ఏంటో చెప్తున్నాడు. చూడండి 1వ అధ్యాయం మళ్ళీ చెప్తున్నాను. రాజుగారు సమూహంలో పని చేయటానికి వారికి ఉండవలసిన గుణలక్షణాలు ఏంటో, వారు నియమించిన నియమాలు ఏంటో చదువుదాం. 1వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలుల రాజ్య వంశములలో ముఖ్యులై లోపము లేనివారు సౌందర్యమును సకల విద్య ప్రాణతయు జ్ఞానమును కలిగి తజ్ఞ జ్ఞానము తెలుసుకుని వారై రాజు నగరమందు నిలువదగిన కొందరు వారులను ఏం చేశాడట,
నేను వివరిస్తాను చూడండి. రాజుగారి సముఖంలో ఉండటానికి, రాజుగారి దగ్గర నిలబడటానికి, రాజుగారి దగ్గర ఉండటానికి చూడండి, మనం అయితే ఎవరికి తెలవం, కానీ రాజుగారి దగ్గర ఉన్న ఏంటిది వెనకాల బాడీ గార్డులు ఉంటారు కదా, రాజుగారితో పాటు అందరూ రాజుగారిని చూస్తారు, వెనకాల ఉన్నవారిని చూస్తారు. ఆ వెనకాల రాజుగారి దగ్గర ఉన్నవాడిని అందరూ మామూలు పెట్టుకోరు, ఎంతో జ్ఞానవంతులు పెట్టుకుంటారు. అట్టిదిగానే దేవుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజుగారి దగ్గర ఉండటానికి ఈ గుణలక్షణాలు ఉండాలంట. ఏమిటా గుణలక్షణాలు అని అంటే, ఒకటి, వారు ముఖ్యుడై ఉండాలట. ఆమె ఏమై ఉండాలి అంటే, ముఖ్యుడంటే ప్రత్యేకించబడిన వాడు, అంటే అతడు ఒక ప్రత్యేకమైన వాడు. అలాగూ ఈ గుణలక్షణాలు కలిగి ఉన్నవారు నలుగురు కనపడ్డారట. ఆ నలుగురు ఎవరైనా చెప్పండి. చాలామంది ఉన్నారు కానీ నలుగురు కనపడ్డారట. ఆ నలుగురు ఎవరు? దానియేలు, షడ్రకు, మేషక్కు, వీరు తప్ప ఇంకెవరూ లేరు. రాజుగారి దగ్గర నిలబడటానికి ఎవరికి అర్హత లేదు. రాజుగారు ఏ గుణలక్షణాలు ఉండాలని కోరుకున్నాడో ఆ గుణలక్షణాలు ఈ నలుగురిలోనే ఉన్నాయంట. ఆ నలుగురిలో ఉండవలసిన మొదటి గుణం ఏంటంటే ముఖ్యుడు అనేది మాట రాయబడింది. ముఖ్యుడు అంటే ప్రత్యేకించబడిన వాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము దేవుడు ఆస్వాదకరంగా చేయాలనంటే, మనము దేవుడు మనల్ని దీవించాలనంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి తెలుసా? ముఖ్యులుగానే ఉండాలి. ముఖ్యులంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉన్నవారు. అందుకే పేతురు ప్రసంగంలో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? మూర్ఖులైన ఈ తరం వారికి ఏమై ఉండాలి? వేరుగా ఉండి మీరు రక్షణ పొందాలి. అంటే చూడండి, మీకు అర్థం అవ్వాలని నేను నిన్ను వెనక ముందు తిప్పుతా ఉన్నాను. ఏంటంటే, అందరిలో కలిసిపోతే ప్రత్యేకత ఉండదండి. లోకమంతా పాపంతో నిండి ఉందండి. వారితో పాటు మనము పాపులుగా ఉంటే మనల్ని ఎవరు ప్రత్యేకపరచుకోరు. మనం ముఖ్యులం కాదు. మనం ముఖ్యులుగా ఉండాలనంటే పాపులు జనాంగాల మధ్యలో మన మాట ప్రత్యేకంగా ఉండాలి, మన అలంకరణ ప్రత్యేకంగా ఉండాలి, మన నడక ప్రత్యేకంగా ఉండాలి, మన తీరు ప్రత్యేకంగా ఉండాలి. కనుక లోకంలోకి పనికి వెళుతున్నావు, పనికి వెళ్ళినప్పుడు అక్కడ నీ మాట తీరు ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు నువ్వెవరికి తెలుసా? చెప్పాలి. మన పాఠంలోకి రా. ముఖ్యుడు మాట ఎక్కడ చూడండి. ఆదికాండంలో చదివితే ఇక్కడేమో పుస్తకం పెట్టుకోవడం, దానియేలు గ్రంథం దగ్గర అబ్రహాం అన్నాడు, అబ్రహాం నీవు లేచి నేను చూపించిన దేశమునకు వెళ్ళు. ఏమి విడిచిపెట్టి అని అంటే, నీ తండ్రిని, బంధువులను, స్నేహితులను చదవరా, ఈ దేశము నుండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును ఏం చేస్తాడట. ప్రియులారా, లోకములో మనము ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. అబ్రహాము తన తండ్రిని, బంధువులను, గ్రామస్తులను, దేశాన్ని విడిచిపెట్టి ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నట్టుగా మనం ఈ లోకంలో ప్రత్యేకింపబడిన వాడుగా ఉంటే నీవు కూడా ఎవరు తెలుసా? చెప్పాలి. మన పాఠంలోకి రావు. ముఖ్యుడవు కనుక ప్రత్యేకించబడిన వాడు. అందరితో బూతులాడుతుంటే నువ్వు బూతులాడితే ప్రత్యేకించబడిన వాడు కాదు. అందరూ దెబ్బలాడుతూ ఉంటే నువ్వు దెబ్బలాడుతూ ఉంటే నువ్వు ప్రత్యేకించబడిన వాడు కాదు. ప్రజలు చూస్తూ ఉంటారు. కాబట్టి దెబ్బలాటాడే వారిలో నువ్వు మౌనుడిగా ఉంటే నువ్వు ప్రత్యేకించబడిన వాడు. కనుక కోపిష్ఠుల మధ్యలో నువ్వు మౌనంగా ఉంటే నువ్వు ప్రత్యేకించబడిన వాడు. పాపం చేసిన వారిలో నువ్వు ప్రత్యేకంగా ఉంటే నువ్వు ముఖ్యుడిగా ఉంటావు. అలా ఉండే వాడిగా ఉన్నాడు ఎవరనంటే దానియేలు. ప్రియులారా, ఇంకొక విషయాన్ని మనం ముందుకెళ్ళిపోతే ఏం చూస్తామనంటే 300 మందిని నియమించారంటే 300 మందిలో ముఖ్యులంట. ముగ్గురులో ప్రధానుడు ఎవరనంటే దానియేలు. చూసారా ఎంత ప్రత్యేకంగా ఉన్నాడు? అటువంటి ప్రత్యేకమైన వారు ఉండాలి. ఒకటి రెండు దానియేలు గ్రంథంలోకి వద్దాం. రెండు ఏంటనంటే, ఒకటి ముఖ్యుడిగా ఉండాలట. ఇప్పుడు దావీదు కూడా ఆ ప్రాంతానికి ముఖ్యుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతను కాపాడుతూ వచ్చాడు. మన ప్రాంతంలో మనం ఎలా ఉండాలనంటే చెప్పండి, ముఖ్యులుగా ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. తర్వాత 4వ వచనం, లోపము లేని వారై ఉండాలట. ఏమి లేకుండా ఉండాలి? లోపం అంటే సినిమాటర్లాగా కాదు తయారవుతాం. సౌందర్యం అంటే సినిమాటర్లాగా ఉంటాం కాదు. లోపము లేనివారు అని అంటే
మనలో మాట తీరు, నడక తీరు, మన స్వభావము ఇవంతా కూడా ఎలా ఉండాలని అంటే లోపము లేని వారుగా ఉండాలట. ఈ లోపము లేనిది ఎవరు చూస్తారు? కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏంటి తెలుసా ప్రియులరా? మీరు పరిశుద్ధ అలంకరణ ధరించుకునుడు అంటాడు. 99వ అధ్యాయం, కీర్తన 99వ అధ్యాయంలో 99వ అధ్యాయము ఏమని ఉంటుందనంటే 99లో మీరు పరిశుద్ధ అలంకరణ ధరించుకునుడి అంటాడమ్మా. 96వ కీర్తన 7వ వచనం, 8వ వచనం చదువు. యెహోవా నామమునకు పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకి ఏం చేయాలట? ఇప్పుడు సౌందర్యము అలంకరణ అంటే ఏంటి అని అంటే మనం అనుకుంటాం పై సౌందర్యం అనుకుంటాం. కాదు కాదు కాదు. అలంకరణ అంటే ఏంటనంటే పరిశుద్ధ అలంకరణ, దైవభక్తి, విశ్వాసము. కనుక మనం దేవుని సన్నిధానంలో ఇటు అలంకరణ చూడండి. తిమోతి రాసిన పత్రికలో అలంకరణ అంటే ఏంటనంటే స్త్రీకి చెప్తా ఉంటాడు. స్త్రీ అంటే సంఘానికి చెప్తా ఉన్నాడు. అనుకువను, స్వస్థత బుద్ధియు, జాడలు అల్లుకుండుట. చెప్పరా మా రెఫరెన్స్ చెప్పరా? 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలు చూడండి, అలంకరణ అంటే ఏంటో చూడండి. అనుకోయు, స్వస్థ బుద్ధి గలవారై, బంగారముతోనైనను ముత్యములతోనైనను చూడండి, అలంకరణ ఏంటో దైవభక్తి గలవారు అని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము ఏం చేసుకోవాలట? అలంకరణ అంటే ఏంటనంటే కనుక అనుకువను సత్క్రియలను కలిగి ఉండుట. ఇంకా అంటున్నాడు, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత గలవారై ఉండడు. ఇది అలంకరణ. ఈ అలంకరణ కలిగి ఉండాలట. అప్పుడు దేవుడు సముఖంలో మనం ఉండగలుగుతాం. దానియేలును దేవుడు దీవించినట్టుగా మనలో కూడా దేవుడు ఏం చేస్తాడండి? దీవిస్తాడు. రండి దానియేలు గ్రంథంలోకి వచ్చేద్దాం. ప్రియులారా, మరొక మాట ఏంటనంటే ఈరోజు మనం చూస్తే పై అలంకరణ ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు, కానీ దేవుని అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వటలేదు. ఎక్కడ చూసినా మౌనంగా ఉండేవారు, ఎక్కడ చూసినా నెమ్మదిగా ఉండేవారు ఈ లోకంలో మనకు కనపడటం లేదు. సరే, మనం చదువుదాం, ముందుకు వెళ్ళిపోదాం. సౌందర్యమును సకల విద్య ప్రాముఖ్యత గలవారిగా ఉండాలట. అమ్మ, సకల విద్య ప్రాముఖ్యత గలవారిగా ఉండాలి. తర్వాత జ్ఞానము కలిగి తజ్ఞ జ్ఞానమును తెలిసిన వారై ఉండాలట. జ్ఞానం కలిగి ఉండాలట. అంటే జ్ఞానము, తజ్ఞానం అంటే ఏంటంటే ఎలాగంటే తజ్ఞానం అంటే అనుభవంతో కూడున్నది. తజ్ఞానం అంటే అనుభవం. అంటే ఇప్పుడు చూడండి, ఎలా చెప్దాం, రాజమండ్రి బ్రిడ్జి ఉందండి. చదవటం వేరు, ఎల్లు చూసి రావటం వేరు. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటనంటే అనుభవం కలిగి ఉండాలి. యెహోవా ఉత్తముడు అని ఏం చేయాలట? రుచి చూసి. చెప్పటం కాదు, రుచి చూసి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అది అనుభవ జ్ఞానం. అదే దాన్ని ఏమంటారనంటే తజ్ఞ జ్ఞానం అని అంటారు. కాబట్టి కనుక జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. మన గ్రంథంలోకి వచ్చేద్దాం. దానియేలు ఈ గుణలక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇంకా కిందకెళ్ళి చదివితే ఇక్కడే మనం చదువుతున్నాం. కనుక ప్రియులారా, వివేచన గలవారుగా ఉండాలట. ఆమె ఏం కలిగి ఉండాలి? అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా. ఆమె ఏ జ్ఞానం ఉండాలి? వివేచన ఉండాలి. వివేచన అంటే తెలుసా? నేను చాలాసార్లు చెప్తాను. జ్ఞానం అంటే ఏంటనంటే మనం చదువుకుని నేర్చుకున్న దాన్ని ఏమంటారనంటే జ్ఞానం అంటారు. వివేచన అంటే ఏంటనంటే గ్రహించుట. ఆమె వివేచన అంటే ఏంటి? గ్రహించటం అంటే ఏంటనంటే వారు నాకు మేలు చెబుతా ఉన్నారా?
ఒక ఆయనకి 5 ఎకరాల పొలం ఉందండి. అమ్మ ఈ మాట చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం అవుతామా. ఒక ఆయనకి 5 ఎకరాల పొలం ఉందండి. ఆ టైంలోనే వారి అక్కయ్య గారు చెల్లి గారు ఏం చేసిందనంటే, అక్కయ్యో చెల్లో 1 ఎకరం పొలం కొనుక్కుందండి. ఆ 5 ఎకరాలు ఉన్నవాడికి అసూయ వచ్చింది. ఏమనంటే, 1 ఎకరం కొనుక్కున్నాడు వీడు, ఆ ఎకరం వీడికి ఎలాగా ఏదో రకంగా దాన్ని వీడి చేతుల మీద అమ్మిచ్చేవాళ్ళని ఏం చేశాడనంటే, 5 ఎకరాలు ఉన్నవాడు అన్నాడు, ఈ 1 ఎకరం ఉన్నవాడితోటి నిజం జరిగింది. 1 ఎకరంతో ఉన్నవాడిని అన్నాడు, ఒరే నీకు ఎందుకురా 1 ఎకరము, నేను నా 5 ఎకరాలు నేను చేసుకోలేను, నీకు ఇచ్చేస్తానురా, నువ్వు 5 ఎకరాలు చేసేసుకొని ఎంత పంట వస్తుందో అంత చేసేసుకుని నాకు కొంత ఎవరో చాలు అన్నాడు. ఇప్పుడు ఆడేం చేశాడు, ఈ 1 ఎకరం ఎందుకు వచ్చిన గొడవ అని దాన్ని అమ్మేసి ఈ 5 ఎకరాలు మగతగా తీసుకున్నాడట. ఈ 5 ఎకరాలు మగతగా తీసుకున్న తర్వాత అది అమ్మేసిన తర్వాత వీడు అన్నాడు, అరే బాబు నేనే చేసుకుందాం అన్నాడట. ఎవరు? ఇప్పుడు ఇది పోయింది, అది పోయింది. ఇప్పుడు దీన్ని వివేచనతో ఏం చేయాలి, గ్రహించుకో. నా పొలం వీడు అమ్మేయమంటావేంటి, ఇది నాది కాదా, అమ్మేతం ఏంటి అని మనకు ఏం రావాలని అంటే దాన్ని ఏమన్నారనంటే వివేకము అని అన్నారు. వివేకం అంటే లోపడట, వివేచన అంటే గ్రహించుట. అమ్మ వివేచన అంటే ఏంటి, గ్రహించుట. కొంతమందికి దెబ్బ తగిలితేనే కానీ మీకు అర్థం అవ్వలేదు, వివేచన రాదు, బుద్ధి రాదు. కాబట్టి దెబ్బ తలగ కిందమే మనం ఏం చేయాలి, వివేచన కలిగి ఉంటాం, గ్రహించాలి. కనుక నాకు కీడు చేస్తూ ఉన్నారా, మేలు చేస్తూ ఉన్నారా, నన్ను సరైన మార్గంలో నడుపుతున్నారా, మేలైన మార్గంలో నడుపుతున్నారో మనం గ్రహించుకోవాలి. ఎవరిని బట్టి మన ఇంట్లో గొడవలు వస్తూ ఉన్నాయి, ఎవరిని బట్టి మన ఇంట్లో అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి, ఎవరిని బట్టి మనం ఇలా దిగజారిపోతూ ఉన్నాం, ఎవరిని బట్టి మనం ఇలా నష్టపోతున్నాం అనేది మనం ఏం చేయాలట చెప్తలేదు. వివేచించుకోవాలి. అప్పులు పాలైపోవటానికి కారణం ఏంటి, ఓహో వ్యర్థమైన ఖర్చులు చేస్తూ ఉన్నాం, అందుకు దాన్ని ఏం చేయాలి, మనము వివేచించుకోవాలి. అది దేవుడు మనకి ఇస్తాడు. ఆయన సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఆ వివేచన ఇస్తాడు, అప్పుడు మనం నష్టపోం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా రండి మన పాఠంలోకి వచ్చేద్దాం. 2వ సమూయేలు రాసిన గ్రంథం 8వ అధ్యాయంలోకి మనం వస్తే ఇంకో మాట ఏంటనంటే, ప్రియులారా దావీదు అంట యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయించిన తర్వాత 11వ వచనం, మరి 8వ అధ్యాయం 11వ వచనం, రాజైన దావీదు యెహోవాకు ఏం చేయండి. ఇప్పుడు దావీదు వెళ్ళిన చోటలో దేవుడు కాపాడటానికి కారణం ఏంటంటే, తను యుద్ధానికి వెళ్తున్నాడండి, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత జయిస్తూ ఉన్నాడండి. జయించిన తర్వాత ఆ దేశంలో బంగారము, గుర్రములు, ఆ రథములన్నీ తీసుకొస్తూ ఉన్నాడండి. తీసుకొచ్చి ఏం చేస్తూ ఉన్నాడనంటే, యెహోవాకు ఈ మాట వినాలి, యుద్ధంలో గెలిచాడండి. గెలిచిన తర్వాత అది ఎవరిది, రాజుదా దేవునిదా? ఇప్పుడు నేను పనికి వెళ్ళానండి, పనికి వెళ్ళి వచ్చిన తర్వాత జీతం ఇచ్చాను, నాదా దేవునిదా? నాదే. కానీ దావీదు చేసిన పని ఏంటి తెలుసా, తాను జయించి వచ్చి తెచ్చిన దాంట్లోదంతా దేవునికి ఏం చేస్తూ ఉన్నాడట. మీరు చెప్తలేదు, మళ్ళీ చదువుతాను చూడండి ఆ మాట. రాజు అయిన దావీదు తాను జయించిన జనులు ఎంత పట్టుకుని ఎండి బంగారముతో వీటిని చేర్చి యెహోవాకు, నేను కష్టపడి తెచ్చింది దేవునికి, నాకు కొంత తీసుకుని కొంత ఏం చేస్తున్నాను, దేవునికి ఇస్తున్నాను. ఆ లక్షణాలు బట్టి దావీదును దేవుడు ఏం చేశాడనంటే కాపాడుతూ వచ్చాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా మనము కూడా అలాగున మనము దేవునికి చెందవలసిన మహిమ, దేవుని మీద ఉన్న ప్రేమ మనం కనుపరుచుకునే వారుగా ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులందరూ ముగిస్తూ ఉన్నాను. ఈరోజు వర్షపాఠంలో ఉన్న మాటలు ఇవి, కాబట్టి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక 14వ వచనంలో చదివితే తాను ప్రసిద్ధి చెందాడట, తాను ప్రసిద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన పేరు ప్రసిద్ధి చెందుతూ దేవుని పని ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మనకేమొచ్చేస్తుందో తెలుసా, ప్రసిద్ధి వచ్చేస్తుంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం అవుతామా. ఇప్పుడు ఈయన ఎవరో వచ్చారు, పాట పాడారు, ముత్యాలరావు గారు. ఈ ముత్యాలరావు గారు ఎక్కడ చూసినా మనం గుర్తుపడతాం కదండి. ముత్యాలరావు గారు మొన్న వచ్చారు కదండి, ఎలా తెలిసింది మనకి, అక్కడ కూర్చుని వెళ్ళిపోతే
మనకు తెలియదు. ఇక్కడ దేవుని పనిలో వాడబడ్డాడు కాబట్టి ఆయనకు ఇప్పుడు ఏమొచ్చింది? మన గ్రామంలో, మన సంఘంలో పేరు వచ్చింది. అట్టిది కానీ దేవుని పని నువ్వు ఏది చేసినా నీకేమొస్తుందో తెలుసా? పేరు. దావీదుకి పేరు రావటానికి కారణం ఏంటంటే దావీదు దేవుని పని చేశాడు కాబట్టి దావీదును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆశ్రయిస్తూ ఉన్నాడు. చివరికి అక్కడే చూస్తాం, తాను న్యాయముగా ప్రవర్తిస్తూ ఉన్నాడట. తన న్యాయ ప్రవర్తన బట్టి దేవుడు తన న్యాయమును చూచి తనను ఆస్వాదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఆఖరుగా కింద వచ్చిన చదువుతాను చూడండి ప్రియులారా. కింద వచ్చిన 8వ అధ్యాయం చివరి వచ్చిన 18వ వచ్చిన యెహోవా యందు సభ ముఖ్యం. ఇప్పుడు ఈ మాట చదివినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. దావీదు రాజు అండి. రాజుకున్న దావీదు ఒక్కడే రాజుగా లేడట. తానుతో పాటు మరి కొంతమందిని ముఖ్యులుగా చెప్పాలి చేశాడు. అంటే మీరు చదువుతలేదంటే మీరు చదవలేదంటే చెప్పలేదన్నమాట. నేను ఒక మొక్క చెప్తే రెండో మొక్క ఏం చేయాలి చెప్పాలి. చూడండి, దావీదు ఒక్కడే కాకుండా మరి కొంతమంది సభ ముఖ్యులుగా చేశాడు. అది దావీదుకున్న లక్షణం. మనం ఒక్కరమే కాకుండా అందరినీ ఏం చేయాలనంటే కలుపుకోవాలి. అందరినీ మనము సమానంగా వారిని ప్రేమించాలి. సభలో ముఖ్యులుగా చేసినప్పుడు దావీదు లక్షణాన్ని చూసిన దేవుడు మన గుణాన్ని చూసి దావీదును ఆస్వాదించినట్టుగా మనల్ని కూడా దేవుడు ఆస్వాదిస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటుందని ప్రియులారా. దావీదు గుణ లక్షణాలు తాను పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు ప్రియులారా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. తన రాజ్యంలో ఉన్న శత్రువులందరూ జయించాడు. ఈరోజు మనం కూడా అలా జయిద్దాం. అలా జయించే వారంగా మనం ఉందామని ప్రభు పేరట మనం చేస్తాం. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, మీ జీవితంలో ధన్యంగా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయన సన్నిధానంలో కనిపెడుతూ ప్రార్థించుతూ ఆయన సహాయాన్ని కోరువారుగా ఉంటే, ఆయన దగ్గర మొరపెడితే, ఆయన సహాయాన్ని కోరుకుని అంగలారిస్తే కనుక దావీదుకు సహాయం చేసిన దేవుడే మనకును సహాయం చేస్తాడు. మన దేవుడు సజీవుడు. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. ఆ ప్రభు మనకు తోడైంది, మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తరలి వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మనం పరిచయం చేసుకుందాం ఒకసారి. దావీదును దేవుడు కాపాడటానికి కారణం ఏంటో మనం చూస్తూ ఉంటున్నాం. దావీదును దేవుడు కాపాడటానికి కారణం మొదటి మాట, తాను శత్రువుల రాజులను జయించాలి. ఈరోజు దేవుడు నిన్ను కాపాడాలనంటే నీవు జయించాలి. జయించవలసిన కొన్ని ఉన్నాయి. అవి ఏంటనంటే ధనాపేక్ష, అసూయ, వ్యభిచారం, పాపము, తాగుబోతుతనం, తిండిపోతుతనం, సోమరితనం, గర్వం, ఇవి మనం జయించాలి. జయించినప్పుడు ఆయన బిడ్డలను ఆయనే కాపాడతాడు. కాబట్టి ఈ గుణ లక్షణాలు ఏదున్నా ఈరోజు మనం జయిద్దాం. ప్రభు నేను జయించి వారిని చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. రెండు, ఈరోజు నేర్చుకున్న పాఠంలో తనకు కష్టపడి తెచ్చిన దాంట్లో దేవునికి ఆయన ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఆ గుణ లక్షణాలు దేవుడు చూశాడు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం నాయకుడిగా ఉన్నాడు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం దేవుడు న్యాయంగా నడిచాడు, న్యాయం తీర్పు తీర్చాడు. తాను అక్కడే కాకుండా మనతో అందరూ ముఖ్యుడిగా చేశాడు. ఆ గుణ లక్షణాలు బట్టి దావీదును ఆశ్రయించిన దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని కాపాడతాడు. అలా ఇలా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన